వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. అందరికీ వెల్కమ్ అండి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీకి. సో ఈరోజు మనతో పాటు ఎనిమిది గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసిన ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. తను ఇంతకుముందు ప్రీవియస్గా ఆల్రెడీ విఆర్ఓగా, ఆ తర్వాతకి జూనియర్ ఇంజనీర్గా, ఆ తర్వాతకి మున్సిపల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో స్టేట్ లెవెల్ 40th ర్యాంక్ సాధించినటువంటి రాజశేఖర్ గారు మనతో పాటు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చినారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. పిలవగానే వెంటనే మా స్టూడియోకి వచ్చి మాకు ఏవైతే సజెషన్స్ ఇవ్వడానికి వచ్చారో సార్, ఫస్ట్ జనరల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఫ్రమ్ వాట్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్ కమ్? అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీనా, లేకపోతే మీ పేరెంట్స్ బిజినెస్ చేశారా? సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు సార్? సార్ మాది పెద్ద ఫ్యామిలీ సార్. మా ఇంట్లో అమ్మ, నాన్న, ముగ్గురు సిస్టర్స్, నేను ఒక్కరిని. ఓకే సార్. సో వ్యవసాయము అండ్ చిన్న ఒక బ్యాంగిల్ షాప్ ఉంటుంది. ఓకే సార్. సో అమ్మ నాన్న చిన్నప్పుడు చాలా కష్టపడి ఓకే పెద్ద చేశారని చెప్పొచ్చు. ఓకే. సో నా స్కూలింగ్ అంతా విలేజ్లోనే జరిగింది సార్, జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఓకే సార్. సో నేను 10th క్లాస్లో మండల్ టాపర్ రావడం వల్ల నాకు IIITలో ఆర్జికేట్లో సీట్ వచ్చింది. ఓకే సార్. సో అక్కడ బీటెక్ 2016లో మెకానికల్ ఇంజనీరింగ్లో నా బీటెక్ పూర్తయింది సార్. ఓకే. ఆ తర్వాత ఒక సంవత్సరం ప్రైవేట్ జాబ్ మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఓకే. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో త్రూ గేట్ ద్వారా ఎంటెక్ చేశాను. ఓకే సార్. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు రకరకాల ఉద్యోగాలు ఓకే చేయడం జరిగింది. ఓకే సార్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మొత్తం టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ? అసలు మీకు ఇట్లా గవర్నమెంట్ జాబ్ సైడ్ రావాలి, ఇట్లా క్రాక్ చేయాలి, నేను సర్వీస్ చేయాలి అని వాట్ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు హౌ కమ్ ద ఇంట్రెస్ట్ కమ్ విత్ ఇన్ యూ? సో సార్ మాది చదువుకోవడంలో ఫస్ట్ జనరేషన్ అనొచ్చు సార్. ఓకే. సో మా అమ్మ నాన్న 3 వరకేమో చదివారు. ఓకే. మా ఫ్యామిలీలో ఒకరు లేరు. ఓకే. సో వాళ్ళు మమ్మల్ని కష్టపడి చదివించారు. ఓకే. అండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కొనికి వస్తే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చాలా సీరియస్గానే చేశాను సార్. ఓకే. ఎందుకంటే ఈ మధ్య ఇంజనీరింగ్ అనేది చేశాను. సో ఇనిషియల్గా 2-3 సంవత్సరాలు గేట్ ప్రిపేర్ అయ్యాను సార్. గేట్ మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఈవెన్ పిఎస్సిలో వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ అప్పుడు వదిలేసి యూపీఎస్సీ అని అనుకున్నాను సార్. ఓకే. సో యూపీఎస్సీ 1 year అయ్యాక మళ్ళీ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. సో ఒడిదుడుకుల ప్రయాణం అలా సాగుతూ వచ్చింది. ఓకే. సో ఆ ఒడిదుడుకుల ప్రయాణంలో మళ్ళీ నేను చెక్ చేసుకుంటూ ఓకే ముందుకు వెళ్తున్నాను. ఓకే. మేబీ నా ప్రయాణం ఇంకా పూర్తవలేదని అనుకుంటున్నాను. ఓకే. దానికి కాలం సమాధానం చెప్పాలి. ఓకే. సో సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 7-8 years నుంచి గవర్నమెంట్ సెక్టార్లోనే జాబ్ చేస్తున్నారు. సో అందరూ మేజర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ రాగానే యూజువల్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. సో ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది. నాట్ ఎవ్రీ వన్, మీలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటారు. బట్ మేజర్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ వాళ్ళు ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. సో మీన్ వైల్ ఏదైనా నోటిఫికేషన్ వస్తే అటెంప్ట్ ఇస్తారు అండ్ అక్కడనే ఆగిపోతారు. మోస్ట్లీ 80 to 90%. ఎవరో ఒక 10% మాత్రమే మనకి ఆ గోల్కి రీచ్ అవ్వడానికి జర్నీ అనేది కంటిన్యూ. సో మీరు ఆ జర్నీని ఎట్లా సస్టైన్ అవ్వగలిగారు ఇన్ని ఇయర్స్? సార్ నాకు బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో 2 ఉద్యోగాలు వచ్చాయి. ఓకే సార్. సో ఇలా బీటెక్ అయిపోగానే ఒక మంత్ గ్యాప్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను చెన్నైలో. సో ఎంత స్పీడ్గా వెళ్ళానో అంత స్పీడ్గా జాబ్ రిజైన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఓకే. సో ఆ జాబ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అనిపించేది. ఓకే. సో నేను అక్కడ వర్క్ ఎంజాయ్ చేయలేకపోయాను. ఓకే. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వెళ్ళే వరకు టైం ఎప్పుడైపోతుందని ఆలోచించేవాడిని. ఓకే. సో లైఫ్ లాంగ్ ఇలా టైంని ఎప్పుడు పాస్ అవుతుందో అని నేను ఊహించుకునే ఇలా ఉండే కరెక్ట్ కాదనిపించింది. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా రిజైన్ చేశాను. సో ఇంట్లో వాళ్ళు కొంచెం వద్దు ఎందుకు అన్నారు కానీ బట్ ఐ నో ఓకే. సో నా గురించి నాకు తెలుసు. సో నెక్స్ట్ ఏం చేశాను, ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ ఇన్ఫోసిస్లో వెయిటింగ్లో ఉన్నాను. ఓకే. బట్ ఇమ్మీడియట్గా నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అవ్వలేదు ఇక. ఓకే. సో అప్పుడు ఏం చేశాను, మళ్ళీ గేట్ రాశాను. ఓకే. ఈసారి 3000 ర్యాంక్ వచ్చింది. సో 3000 ర్యాంక్ వచ్చిన తర్వాత 3000 ర్యాంక్కి ఓబీసీ కేటగిరీలో నాకు పిఎస్సీ రాదు. ఓకే. సో ఒక 1 month మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళాను. సో 1 month డిప్రెషన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ప్రైవేట్ జాబ్ చూసుకోవాలా, ఇప్పుడు సర్వైవల్ కోసం ఏం చేయాలి అని నేనే సెర్చ్ చేసేటప్పుడు చెగ్ అనేది ఒకటి తెలిసింది నాకు. ఓకే. ఈ చెగ్ అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ ఫీల్డ్లో మనము ఒక ఎక్స్పర్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మనకు వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, మనం క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఓకే. సో పర్ ఈచ్ క్వశ్చన్కి వాళ్ళు 170 rupees పే చేసేవాళ్ళు. ఓకే సార్. సో దట్ ఈస్ US based కంపెనీ. సో ఐ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్ 11 కూర్చునేవాడిని, మార్నింగ్ 6 వరకు క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉండేవాడిని. పర్ మంత్ 40,000
30,000 35 కొంచెం అలా నైట్ అంతా చేయడము, స్కాన్ చేయడము, అప్లోడ్ చేయడం డిఫికల్ట్ ఉండేది. ఓకే. ఆ ప్రయాణం ఒక 6 నెలలు సాగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ ఎంఈగా జాయిన్ అయ్యాను. ఓకే. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు స్టైఫండ్ వచ్చేది. సో 2 సంవత్సరాలు దట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక సువర్ణ అధ్యాయం నా జీవితంలో. ఓకే. ఆ తర్వాత షేర్లింగంపల్లిలో విఆర్ఓగా జాయిన్ అయ్యాను. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అప్పటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే. సో జాయిన్ అయ్యాను, నేర్చుకున్నాను. చాలా టఫ్ కండిషన్స్ ఫేస్ చేశాను, ఎందుకంటే అది అర్బన్ ఏరియా. సో బెదిరింపులు లాంటివి కూడా వచ్చేవి. సో 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మణికొండలో మళ్ళీ షిఫ్ట్ అయ్యాను. ఓకే. మధ్యలో ఈ పరీక్షల కోసం 1 సంవత్సరం లీవ్ పెట్టుకున్నాను. ఓకే. సో లీవ్ పెట్టుకుంటూ ఇక్కడ మళ్ళీ నేను ఈ 2.5 సంవత్సరాల సైకిల్లో కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఆల్మోస్ట్ నేను 10 ఎగ్జామ్స్ రాశాను అనుకుంటా. ఓకే. ఈడబ్ల్యూఈ, ఏఎంవి, పాలిటెక్నిక్ లెక్చర్ అండ్ గ్రూప్ 1 to 4. ఓకే. అండ్ ఎస్ఐ ఫిలిమ్స్ రాశాను. ఐ గాట్ టాప్ మార్క్స్, బట్ నేను లేదు. సో ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గ్రూప్ 2 తోటి ఈ సైకిల్ పూర్తయింది. ఓకే. సో దిస్ వాజ్ ద జర్నీ సార్. ఓకే సార్, ఇప్పుడు మనకు తెలుసు జనరల్గా హౌ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వాజ్ దేర్. మీరు అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, బట్ టిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చినాక కూడా మనకి అదేమో ఎట్లయిపోయినదంటే ఆస్పిరెంట్స్కి ఎక్కడో తెలియని టెన్షన్. అంటే రిజల్ట్ ఏమవుతుంది, అది వీళ్ళు కోర్ట్ కేసెస్ అని వేస్తున్నారు, డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. సో త్రూ అవుట్ ఈ జర్నీలో అంటే ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్కి మీరు దూరంగా ఉండడానికి ఏం మెయింటైన్ చేయగలిగినారు సార్? డిస్ట్రాక్షన్కి దూరంగా ఉండడం అనేది కష్టం సార్, దట్ ఇంపాసిబుల్. ఓకే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే మనం అప్డేట్స్ తెలుసుకోవడం. అవును. సో ఈ కేసులు ఇవన్నీ కూడా అప్డేట్స్లో భాగమే. ఓకే. సో మనం వాటికి దూరంగా ఉండలేము. ఓకే. సో మనం మెంటల్గా టఫ్ ఉండాలి. ఓకే. సో మనం ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. ఓకే. సో వన్స్ ఫేస్ చేయడానికి ఒకసారి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ టైం అది కామన్గా అనిపిస్తుంది. ఓకే. సో కేసులు ఎగ్జామ్స్ అంటారా, సో అది కామన్. సో అందుకే నా సజెషన్ ఎవరికైనా ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ రాయమని చెప్తాను. ఓకే. సో కొందరు ఓన్లీ 1 Group 1 రాస్తాము, రాయండి. రాసిన తర్వాత వచ్చాక వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా పర్లేదు. ఓకే. అటెంప్ట్ ఈస్ నాట్ బ్యాడ్. ఎగ్జామ్ అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్. సో అందులో నేను Group 4 2 సార్లు క్రాక్ చేశాను, 2 సార్లు నేను జాయిన్ అవ్వలేదు. ఓకే. జాయిన్ అవ్వలేదు, వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు. ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి సార్, ఒక మిత్ ఉంటుంది. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ మన బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకు వచ్చేసరికి ఆర్ట్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎట్లా కోపప్ అవ్వాలి స్టూడెంట్ అనేవాళ్ళు? ఇట్లా మీరు జర్నీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడున్న Group 1 Group 2 అయితే లాంగ్ జర్నీ సార్. ఓకే. సో మనం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. ఓకే. సో ఫస్ట్ సిలబస్ అనేది ఏంటనేది చూసుకోవాలి. ఓకే. ప్రిపరేషన్ ఇలానే ప్రిపేర్ అవ్వాలని నేను చెప్పను. ఓకే. సో ఎవరి ఓన్ ఆఫ్ స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో దాంట్లో కొందరు లైవ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు, కొందరు వీడియో క్లాసెస్ తీసుకోవచ్చు, కొందరు బుక్స్ రిఫర్ చేయొచ్చు, కొందరు న్యూస్ పేపర్స్ రిఫర్ చేయొచ్చు, కొందరు యూట్యూబ్ రిఫర్ చేయవచ్చు. ఓకే. అంటే ఎట్ ద ఎండ్ అందరూ టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే. సో టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఎవ్రీ టైం మనం అసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే. సో అది నేను. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లుండే సార్? అంటే పర్ డే ఇన్ అవర్స్ చదవాలి అని ఒక ఉంటారు కదా, సో ఒక క్యాలిక్యులేషన్స్ ఎట్లా చదివారు అది? సార్ నేను గేట్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో 10 నుంచి 12 గంటలు చదివేవాడిని సార్. ఓకే. అంత ఈల్డ్ ఏమి ఉండదు. సో నేను ఎవరు అలా చదివేవాళ్ళని నేనేమి తక్కువ, బట్ 8 hours ఈజ్ గుడ్, అబౌవ్ 6 ఈజ్ గుడ్ సార్. ఓకే. 6 గంటల కంటే ఎక్కువ చదివిన ప్రతిరోజు మనకు అది గుడ్ డే. ఓకే. సో నీకు అది ఫ్రూట్ఫుల్ డే అని చెప్పొచ్చు. అది మన బాడీ మన మైండ్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో మనం మోర్ దెన్ 8 అనేది నాట్ ఫీలింగ్ గుడ్. ఓకే. నా 6 to 8 hours ఓకే ఇట్స్ గుడ్ డే. ఈవెన్ సమ్ టైమ్స్ 4 ఈస్ గుడ్ డే. ఓకే. ఈవెన్ సండేస్ అలా ఉన్నప్పుడు ఈవెన్ 4 ఈస్ ఆల్సో గుడ్. ఓకే. ఓకే. సో ఈ త్రూ అవుట్ జర్నీలో మనం డిఫరెంట్ స్టోరీస్ వింటుంటాం. అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రెషర్ కానీ, ఎందుకంటే మీరు జాబ్స్ చేశారు, రిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ జాబ్లో ఉన్న జాబ్ని రిజైన్ చేస్తూ ప్రిపేర్ అయ్యారు. సో అట్లాంటప్పుడు మనకు తెలుసు సొసైటీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, మల్టిపుల్ యాంగిల్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవిటిని ఎట్లా అంటే జనరల్గా ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు అది?
సార్ నేను ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చే 1 year ముందు నుంచే నేను మెంటల్గా రెడీ అయ్యాను సార్. ఓకే. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, వీ హ్యావ్ టు బి రెడీ. ఓకే. సో ఏదైతే అదైతే అని ముందుకెళ్ళాను సార్. ఓకే. సో ఎందుకంటే మనకు డెస్టినేషన్ వరకు మనం ప్లానింగ్ చేసుకోలేము సార్. ఓకే. వన్ స్టెప్ ఎట్ ఏ టైం రాసుకుంటూ ముందుకెళ్ళాను. ఓకే. సో మేబీ ఈ పోస్ట్ పోన్ అనేటివి చిరాకు తెప్పించాయి సార్ నాకు. ఓకే. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ 2023 ఆగస్ట్లో కావాల్సింది, 2024 డిసెంబర్లో అయ్యింది. ఆల్మోస్ట్ 1.5 year. ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే సార్ ప్రతిసారి మన ప్రిపరేషన్ పీక్ లెవెల్కి వెళ్ళి ఓకే అన్నప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అంటారు. సో సార్ ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆ మోడ్లో ఉంచడం కష్టం సార్. అంటే మళ్ళీ మనం చదవలేదు అనుకోండి, మళ్ళీ డౌన్ అయిపోతుంటాం. సో మళ్ళీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ పీక్ లెవెల్లో ఉంచాలి సార్. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈవెన్ స్పార్క్ ఆఫ్ ద మార్క్లో యు ఆర్ అవుట్. సో దానిలో కేటగిరీ అని ఎన్నో ఉంటుంటాయి. సో టఫ్నెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ అని కూడా అనొద్దు సార్. ఎందుకంటే ఈవెన్ దో పీపుల్, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది సార్, పీపుల్ హు ఆర్ 1500 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ సార్. ఎందుకంటే అంత ఈజీగా రాదు. జాబ్ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు ఫెయిల్యూర్ పీపుల్ అని మనం అనలేము. సో ఆ రోజున్న కండిషన్స్, పేపర్ వచ్చిన పరిస్థితులు, వాళ్ళకున్న పరిస్థితులు, సమ్ హెల్త్, ఎన్నో ఇష్యూస్ వల్ల కొంత ముందు కొంత రావచ్చు. బట్ సక్సెస్ అనేది కూడా చాలా దాని మీద డిపెండ్ అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు సార్, అంటే ఇప్పుడు జనరల్గా నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి ఈ పోస్ట్ పోన్స్ మధ్యలో లేకపోతే ఇవన్నిటి మధ్యలో మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటే, ఎట్లా ప్రిపేర్ అవుతే వాళ్ళు బెటర్గా ఉంటారని ఏం సజెషన్ చేయగలుగుతారు? బిఫోర్ దట్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే ముందు ఆలోచించాలి సార్. సో దీంట్లో నేను కొన్ని అంశాలు ఇంపార్టెంట్ చెప్తాను. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంటే ఏం కాదు సార్, బైబోయ్ మిడిల్ క్లాస్ ఉన్నా ఓకే. సో ఊరున్నప్పుడు హ్యావ్ టు థింక్ ట్వైస్. ఓకే. అండ్ మీరు ఓకే నాకు లగ్జరీ లైఫ్ వద్దు, సింపుల్ లైఫ్ అయినా ఓకే, నేను నా ఖర్చులు ఎలాగైనా ట్యూషన్ చెప్పైనా ఏం చేసుకుంటాను, నేను ఏదైనా వర్క్ చేసుకుని ఏం చేసుకుంటాను అన్నప్పుడు యూ కెన్ కమ్ ఇన్ ఏ టైం. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఓకే. రెండు సార్ ఏజ్. సో ఏజ్ అనేది 20-30 బిలో ఉన్నప్పుడే సో చూసుకోవాలి సార్. ఓకే. అండ్ వెన్ 26-27 ఎబో పోతుంది అనుకుంటే వీ హ్యావ్ టు సెటప్ బ్యాకప్ సార్ ఫర్ నార్మల్ బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్. కొంచెం ఫైనాన్షియలీ బిల్ అంటే నో ప్రాబ్లమ్స్. ఓకే. ఇంకోటి కేటగిరీ సార్. సో అందరు చెప్పకపోవచ్చు, బట్ కేటగిరీ మేక్స్ ఎ డిఫరెన్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరల్, ఓసీ జనరల్ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ, సో దే హ్యావ్ టు థింక్ ట్వైస్ సార్. ఎందుకంటే ఈవెన్ ఒక్కోసారి వాళ్ళకి ర్యాంక్ వచ్చిన జాబ్ రాకపోవచ్చు. అలా అన్నంత మొదట వాళ్ళు ఫెయిల్యూర్ అని కాదు. సో దే హ్యావ్ టు సిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో మనకి ఇక్కడ జాన్ అని ఉన్నాడు సార్ మన ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ గుడ్ ర్యాంక్స్, ఈజ్ ఎ బీసీడీ. సో గుడ్ ర్యాంక్స్ వచ్చినా జాబ్ రాలేదు. సో ఇప్పుడు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. బట్ సొసైటీ ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అండ్ హీ హ్యాస్ టు ట్రావెల్ అండ్ మోర్ 3 years ఇన్ దిస్ కాంపిటీషన్. 3 years అనేది నాట్ 3 days. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఏజ్ కానీ, ఓకే, అండ్ కేటగిరీ కానీ, మన మెంటల్ టఫ్నెస్ కానీ, ఓకే, సో మన వే ఆఫ్ లివింగ్ కానీ, ఓకే, మళ్ళీ సొసైటీ ప్రజల నుంచి అన్నిటిని మర్చిపోవడం కానీ పట్టించుకోవచ్చు సార్. సొసైటీ ఏమంటుంది అనేది పట్టించుకోదు. సొసైటీ ఏమంటుందని పట్టించుకుంటే మన ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే. ఇవన్నీ డిస్ట్రాక్షన్ దూరంగా ఉండాలి. వీలైతే ఐసోలేటెడ్గా ఉండి కొంచెం ప్రిపేర్ అవ్వడం, అశోక్ నగర్ ఏరియాలో ప్రిపేర్ అవ్వడం బెటర్ సార్ విలేజ్ కంటే, నా సజెషన్. విలేజ్లో ఉండి సక్సెస్ అవుతారు, బట్ విలేజ్లో ఉంటే ఫ్రెండ్స్, రిలేషన్స్ ఉంటాయి. సో ఇవాళ రేపు మనం చూస్తున్నాం సార్, అంటే జనరల్గా ఏమైందంటే, సో డిఫరెంట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్స్ వచ్చాయి స్టూడెంట్స్కి ఇంత ముందుతో పోలిస్తే. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, టెస్ట్ సిరీస్ కోసం సపరేట్గా పెట్టడం జరుగుతున్నది. సో అంటే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఏది చూస్ చేసుకుంటే వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంటుంది అని అంటారు ఇన్ జనరల్గా? సార్ ఫస్ట్ ఎవరికైనా బేసిక్స్ నేర్చుకోవాలి సార్. ఓకే. అండ్ ఇంకొకటి, వైల్ చూసింగ్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ అనేది మ్యాండేటరీ ఏం కదా సార్. ఓకే. సో మనకు సిలబస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనకు దాంట్లో ఎంత వచ్చు, మనకి ఎంత రాదు. ఓకే. బిఫోర్ దట్ మనం అసెస్ చేసుకోవాల్సింది ప్రతిసారి మనం ఎక్కడ ఉన్నామని అసెస్ చేసుకోవాలి సార్. ఓకే. సో ఫర్ దట్ మార్క్ టెస్ట్ ఇస్ నెసెసరీ సార్. నేను అంటే నా లైఫ్లో నేనేం చెప్తాను, ఎవ్రీ టైం. సో మనం మార్క్ టెస్ట్లో అన్నిట్లో ఎక్సెల్ ఉన్న తర్వాత ఓకే, సో నువ్వు ఫుల్ రియల్ టెస్ట్లో నువ్వేం ఫెయిల్ అయిపోవు సార్. సో డెఫినెట్లీ యూ విల్ బి ఎక్సెల్. ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ టైము ఆ మార్క్ టెస్ట్ అనేది నీలో ఉన్న మిస్టేక్స్ని అసెస్ చేసుకుంటూ రెక్టిఫై చేస్తూ ఉంటుంది. ఓకే. సో అలా వెళ్ళాలి. అండ్ బేసిక్స్ బుక్స్, తెలుగు అకాడమీ కానీ ఏదైనా సరే తీసుకున్న ఒక బుక్, సబ్జెక్ట్కి ఒక బుక్, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో నేను ఇనిషియల్ నా గేట్ ప్రిపరేషన్లో థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. సో దట్స్ రాంగ్ ఐడియా. సో చదివిన బుక్ని 10 times 15 times ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రివిజన్ చేయడం బెటర్. షార్ట్ నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అండ్ మోర్ మార్క్ టెస్ట్ రాయడం బెటర్.
రీడ్ రివిజన్ రిపీట్ సార్, త్రిబుల్ రివిజన్ రిపీట్. ఓకే, నైస్ కొటేషన్. ఓకే, త్రిబుల్ రీడ్ రివిజన్ రిపీట్ అంతే. ఓకే, సో అదే సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఏమైపోయినదంటే స్టూడెంట్స్కి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆస్పిరెంట్స్ మనం మామూలుగా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, మేము చదివే రోజుల్లో ఇంత మెటీరియల్ లేదు, ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ లేదు. బట్ ఇప్పుడు మనం చూడొచ్చు, అశోక్ నగర్ లాంటి ఏరియాకి వెళ్తే ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా అని ఏ కాన్సెప్ట్ మీద అయినా మీకు బండిల్ ఆఫ్ బుక్స్ దొరుకుతున్నాయి. సో బల్క్ నాలెడ్జ్, బల్క్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో స్టూడెంట్ అనే వాళ్ళు ఎట్లా చూస్ చేసుకుంటారు అది? సార్ బిఫోర్ దట్ మనం గుడ్ మెటీరియల్ ఏదో తెలుసుకునే ముందు మనకు బ్యాడ్ మెటీరియల్ ఏదో తెలుసుకోవాలి సార్. ఏది చదవాలో తెలుసుకునే ముందు ఏది చదవకూడదో కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ సార్. ఓకే, కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం ఏదో పిహెచ్డి చేసినట్టు ఉంటుంది సార్. ప్రతి సబ్జెక్ట్ లో బేసిక్ నాలెడ్జ్ వరకే. అవును. సో ఆ బేసిక్ నాలెడ్జ్ మనకు తక్కువ సోర్సెస్ లో, తక్కువ మెటీరియల్ లో, అంటే మినిమం తక్కువ టైంలో కవర్ అయ్యేలా ఏది ఉందో చూసుకోవాలి. అందులో బేసిక్స్ అన్ని కవర్ అయినాయి అని చెక్ చేసుకోవాలి. వన్స్ బేసిక్స్ కవర్ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఒక సబ్జెక్ట్ లో ఓన్లీ 80% సిలబస్ కంప్లీట్ అయింది, 100% కంప్లీట్ కాలేదు, సో దానికి ఇంకో బుక్ చదవాలంటారు. దట్స్ రాంగ్ ఐడియా. ఓకే, సో మనకి ఎగ్జామ్ లో సార్ ఎవ్రీ టైం 70 to 75% మార్క్స్ వచ్చినప్పుడు విల్ బి గుడ్ సర్వీస్. సో ఈవెన్ కొన్ని ఎగ్జామ్లో 60% అయినా ఉన్నారు. ఈవెన్ ఎంసీక్యూస్ లో సార్, ఈవెన్ మనము 75% మనకు తెలిసినా కానీ విల్ గెట్ 85 మార్క్స్ బికాస్ సమ్ లక్ ఆల్సో దేర్. సో 100 అని చెప్పలేదు. సో మనం ఏదైతే ఈ 70-80% సిలబస్ చదివినప్పుడు, కవర్ అయిన బుక్స్ ని పర్ఫెక్ట్ గా చదివినా మిగిలిన దాన్ని మనం టెస్ట్ సిరీస్ లో రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ టైం మిస్టేక్, అందులో ఏదైతే టెస్ట్ సిరీస్ లో ఒకసారి మిస్టేక్ చేసామో మళ్ళీ మిస్టేక్ రెక్టివ్ మళ్ళీ చేయకూడదు. ఓకే, సో మన మిస్టేక్ సపోజ్ ఒక డే మనకు 60 ఉన్నాయి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మనం 20కి తగ్గించుకున్నాం అనుకోండి, సో మన పర్సెంటేజ్ 40 పెరిగినట్టే. సో ఈ బుక్స్ కంటే కూడా టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బుక్స్ చదివేటప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్ ఉందని తెలియదు. బట్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నువ్వు మిస్టేక్ చేస్తావు కాబట్టి తెలుస్తుంది, సో మళ్ళీ చేయవు. సో అక్కడ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది నా ఫీలింగ్స్. ఓకే సార్, మీరు జర్నీలో మనకు తెలుసు మీరు ఆల్రెడీ అసిస్టెంట్ ఇంజనీర్గా కూడా చేశారు. దాంట్లో మీకు 10th ర్యాంక్ వచ్చినది. అదొక టెక్నికల్ కోర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్స్, అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, ఇది వచ్చేసేమో మొత్తం మనకి చెప్పాలి అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సోషల్ సైన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా ఎట్లా చదివారు? సార్ నేను 2018 వరకు గేట్ ప్రిపేర్ అయ్యాను. నేను ఇస్రో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, ఎయిర్ ఫోర్స్ వేరియస్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఓకే, సో నాకు టెక్నికల్ అంత ఇష్టం లేకపోయినా చాలా బాగా చదివాను, కష్టపడి చదివాను. ఓకే సార్. సో ఆ తర్వాత 18 నుంచి జనరల్ సైన్స్ షిఫ్ట్ అయ్యాను సార్. సో అప్పటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ కి పోస్టులు ఏం పడలేదు స్టేట్ లో. ఓకే, సో ఇప్పుడే పడ్డాయి తక్కువ పోస్టులు, అందులో బీసీడీ కేటగిరీ పోస్టులు లేవు. బట్ నేనేంటంటే టెక్నికల్ జిఎస్ అనేది స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఐ కెన్ గెటప్ అనుకున్నాను. ఓకే, సో 2020 ఫస్ట్ ఏడబ్ల్యూ రాశాను సార్. ఓకే, సో ఏడబ్ల్యూ ఫస్ట్ టైం వచ్చేది. ఓకే, సో అప్పుడు ఏమైందంటే టెక్నికల్ ఈజీ వచ్చింది, జిఎస్ టఫ్ వచ్చింది వచ్చేది. సో నెక్స్ట్ ఏమైంది, ఆ పేపర్ లీక్ అవ్వడం వల్ల ఇష్యూస్ జరిగినాయి. సో నెక్స్ట్ టైం రాసినప్పుడు పేపర్ అనేది నాకు అనుకూలంగా రాలేదు. సో అది రాలేదు. అండ్ ఏఎంబిఏ రాశాను. ఓకే, సో అది ఒక 2 మార్క్స్ తేడాతో మిస్ అయింది సార్. ఓకే, అండ్ పాలిటెక్నిక్ నాకు 20 ర్యాంక్ వచ్చినా రాలేదు. ఓకే, అండ్ ఏఈ వచ్చింది. ఓకే, సో జర్నీలో ఏదైతే ఏడబ్ల్యూ ఎగ్జామ్ 2023 జనవరిలో ఉన్నది. ఓకే, సో దానికంటే ముందు అంటే 2022 నా గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఒక 3 months ఓకే సార్ డైలీ 4 hours టెక్నికల్ చదివేవాడిని, 4 hours జిఎస్ చదివేవాడిని. ఒక మార్నింగ్ సెషన్ అంతా టెక్నికల్ చదివేవాడిని, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా జిఎస్ చదివేవాడిని. ఎగ్జామ్ ముందు 15 days మాత్రం మొత్తం టెక్నికల్ చదివేవాడిని. ఓకే, సో అలా ఒక రివిజన్ అయిపోయిన తర్వాత మిగిలిన ఎగ్జామ్స్ కి ఓన్లీ 1 week టెక్నికల్ చదివేవాడిని, మిగిలిన టైం జిఎస్ చదివేవాడిని. ఓకే, సో టెక్నికల్ ఎగ్జామ్ సైకిల్ అయిపోయిన తర్వాత మొత్తం జిఎస్కి వచ్చేసాను. ఓకే, సో ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ జిఎస్ ఎగ్జామ్స్. ఓకే, బట్ కండిషన్స్ నాట్ సపోర్టెడ్. సార్ ఇంకొకటి సార్, మనకు తెలుసు నోటిఫికేషన్ మనకి 2020లో వచ్చింది, ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్. దాంతోపాటు ఆ తర్వాత ఈ గ్రూప్ 1 వచ్చింది. సో మోర్ ఆర్ లెస్ అందరూ ఆస్పిరెంట్స్ కూడా ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్యారలల్గా చదివారు, చెప్పాలి అంటే ప్యారలల్గా చదివారు. సో 2022 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పొచ్చు మనం 3 years ఫినిష్ అయిపోయినాయి కూడా. సో ఈ 3 yearsలో ఒక డేట్ అనౌన్స్ చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, డ్యూ టు సమ్ రీజన్స్ పోస్ట్పోన్ అయినది. నెక్స్ట్ మళ్ళీ ఒక డేట్ అనౌన్స్ చేశారు,
జస్ట్ బిఫోర్ ఎగ్జామినేషన్ డే ముందు కూడా మనకు తెలుసు గ్రూప్ 2కి ఎస్పెషల్లీ ఎంత యాజిటేషన్ జరిగిందో. సో ఆ యాజిటేషన్ మధ్యలో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ జర్నీ ఎట్లా జరిగింది సార్ 2022 నుంచి ఇప్పుడు రైట్ నో ఈ పోస్టింగ్ వచ్చే వరకు మీకు? సార్ ఈ 3 year సైకిల్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ జర్నీ ఇన్ మై లైఫ్ సార్. ఓకే. సో ఎగ్జామ్ హెల్త్ చాలాసార్లు సపోర్ట్ చేయలేదు, ఓకే, అండ్ కండిషన్ సపోర్ట్ చేయలేదు. బట్ నేను గివ్ అప్ ఇవ్వద్దు అనుకున్నాను. ఓకే. సో మనం ముందుకు వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తెలుసుకుంటూ రావాలనుకున్నాను. అవును. సో 22లో నాకు ఏ నోటిఫికేషన్స్ వస్తాయని ముందే తెలుసు. ఓకే. సో 21లోనే నేను తెలంగాణ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. సో 22 ఏప్రిల్లో మన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది సార్. సో ఓకే. నోటిఫికేషన్ రాగానే నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోయాను. ఓకే. సో ఎవ్రీ వీక్ టెస్ట్ ఒక సబ్జెక్ట్ టెస్ట్ రాసేవాడిని. ఓకే. సో ఒక 3-4 monthsలో నాకు గ్రూప్ 1 అనేది ఒక ఐడియా, కంప్లీట్ సిలబస్ మీద ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో ఐడియా వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఫిలిమ్స్ రాశాను. సో ఐ గాట్ నియర్ 100 marks. ఓకే. సో కాన్ఫిడెన్స్. నెక్స్ట్ AEE ఎగ్జామ్ అండ్ GS 3 months ప్యారలల్గా చదువుదాం అనుకున్నాను. ఓకే. ఎందుకంటే టెక్నికల్ గుడ్ కదా సార్, అండ్ AEE ఈజ్ ఏ గుడ్ పోస్ట్. అవును. సో బ్యాకప్గా ఉంటుంది. ఈవెన్ గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 2 రాలేదు అనేది సిచ్యువేషన్ తెలియదు కదా అనేసి అనుకున్నాను. సో ఆ 3 months మాత్రం మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours రెండు చేసేవాడిని సార్. AEE AE రాశాను సార్, 2 వచ్చేవి. అండ్ 2023 March. ఓకే. సో 1 day పేపర్ లీక్ అన్నారు, మీరు రాసిన ఎగ్జామ్స్ అని క్యాన్సల్ అన్నారు. అవును. సో నేను అప్పటి వరకు ఒక 6 months కష్టపడి రాసిన ఒక్కొక్క ఎగ్జామ్ అన్ని రాసినవి అన్నీ పోయాయి. అవును. సో కొంచెం ఏడ్చాను. ఓకే. అనుకోకుండా మా అమ్మ కాల్ చేసినప్పుడు ఓకే చాలు ఈ బాధపడకు, ఉన్నది కదా జాబ్ అన్నసరికి ఏడ్చాను. బట్ ఓకే, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఓకే. సో మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో మళ్ళీ వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. నెక్స్ట్ EMV ఎగ్జామ్ రాశాను. ఓకే. కొన్ని కండిషన్ల వల్ల బార్డర్లో వచ్చి మిస్ అయింది. ఓకే. సో అది అయిపోయాక గ్రూప్ 2కి రెడీ ఉన్నాను సార్. 2023 ఆగస్ట్లో రెడీ ఉన్నాము. సో మాకు టైం సరిపోలేదు, పోస్ట్పోన్ అన్నారు సార్. అవును. సో అయిపోయింది. దానిని మళ్ళీ నవంబర్ అన్నారు సార్. అవును. సో నవంబర్ అన్నది నా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి, మళ్ళీ పోస్ట్పోన్ అన్నారు. ఓకే. సో డిసెంబర్లో ఎలక్షన్స్ అయ్యాయి. అవును. జనవరిలో షెడ్యూల్ ఇచ్చారు. అవును. సో గవర్నమెంట్ చేంజ్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టలేదు. అవును. సో మళ్ళీ వాళ్ళు కొత్త క్యాలెండర్ ఇచ్చారు సార్. సో కొత్త క్యాలెండర్ ఇవ్వగానే నేనేం చేశాను, సో క్యాలెండర్ ఫస్ట్ మనకు 2023 ఆగస్ట్లో గ్రూప్ 2 అన్నారు సార్. ఓకే. సో ఇమీడియట్గా నేను మార్చ్లోని గ్రూప్ 2 ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేశాను సార్ సీరియస్. సో అశోక్ నగర్లోనే ఉంటూ టెస్ట్ సిరీస్లు రాస్తూ పర్ఫెక్ట్ అయ్యే టైంలోకి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్, మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ థర్డ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సార్. ఓకే. ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయేసరికి మళ్ళీ గ్రూప్ 2 పోస్ట్పోన్ అని మొదలు పెట్టారు సార్. ఓకే. మళ్ళీ బ్యాక్ టు అనిపించింది. సో మళ్ళీ ఆ జర్నీ అలా కంటిన్యూ అయ్యాయి. ఓకే. డిసెంబర్ 15-16కి అయిపోయింది సార్. అదే ఆ ఎగ్జామ్ అయిన ఒక 1 weekకి మా సిస్టర్ మ్యారేజ్ ఉండే. ఓకే. సో ఆ టైం అనేది కూడా కొంచెం టఫ్ ఉండే. అక్కడ మేనేజ్ చేసుకోవడం, ఇక్కడ మేనేజ్ చేసుకోవడం టఫ్ ఉండే. సో వాట్ గ్రేస్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఓకే. సో ఎగ్జామ్ సక్సెస్ఫుల్ బాగా రాశాను. సో అయిపోయింది సార్. సో సార్ ఇప్పుడు జనరల్గా ఏమవుతున్నదంటే అందరు ఆస్పిరెంట్స్ కూడా ఇదే మేజర్గా ఏమంటున్నారంటే తెలంగాణ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కడనో తెలియని భయపడుతున్నారు. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మనకి గ్రూప్స్ ఎగ్జామినేషన్సా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇవ్వడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం అంటే జనరల్గా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సార్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ని లాంగ్ టర్మ్ ప్రిపేర్ చేయమని కూడా సజెస్ట్ చేయండి సార్. ఓకే. సో మనకి ఇక్కడ వస్తుందా లేదా అని చూసుకొని సార్ ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్లో ఎక్సెల్ ఉంటారు. అవును. సో వాళ్ళ ఎక్సెల్ ఫీల్డ్ చూసుకోవడం అనేది బెటర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు ఒక క్యాలెండర్ అన్నారు కానీ క్యాలెండర్ రావట్లేదు సార్. సో మనం ఏంటంటే SSC అనేది ఎవ్రీ ఇయర్ పడుతుంది. సో మన మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ ఉంటే SSC ఫీల్డ్కి వెళ్ళొచ్చు. అండ్ UPSC ఒక 3-4 attempts మనకు తెలిసిపోతుంది సార్. సో దాని తర్వాత నెక్స్ట్ మనకు టెక్నికల్ ఫీల్డ్లో ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాళ్ళు RRB JE కానీ ఓకే SSC JE కానీ ఓకే గేట్ ఎగ్జామ్ కానీ అలాంటి చూస్ చేసుకోవడం బెటర్ సార్. ఓకే. సో ఇప్పుడు మనకు గ్రూప్ నోటిఫికేషన్స్ అంటే మనకి జనరల్గా ఇక్కడ 5 years ఒకసారి పడుతుంది సార్. అవును. సో ఆ 5 years అంటే ఒక ఆస్పిరెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చేటప్పుడు సో 3 months 4 months 5 months కదా సార్, ఇది 5 years జర్నీ అనుకుని రావాలి సార్. ఓకే. ముందే మెంటల్గా ఫిక్స్ అయిపోయి సో నువ్వు ఎంట్రీ అయ్యే నుంచి బయటకు వచ్చేవారు సార్. కొన్నిసార్లు కొందరికి 2-3 years రావచ్చు. బట్ ఆన్ యావరేజ్ ఓకే యావరేజ్ చెప్తున్నాను, ఒక ఆస్పిరెంట్కి 4 to 5 years సైకిల్ అనుకుని మనం అడుగు పెట్టాలి. ఓకే. సో ఆ 5 years ఏది ఏమైనా నేను వెనక్కి పోను ఓకే అని ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత దెన్
సో అది ఇనఫ్ టైం అనిపిస్తుంది Okay. మనకు. సో లేకపోతే 1 yearలో అయితే అయిపోదు సార్, 1-2 yearsలో అయితే అయిపోదు. ఓకే సో 1 yearలో 2 yearలో అయిపోతుంది అనుకొని ముందుకు వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదు సార్. Okay. అండ్ ఒక్కోసారి ఫెయిల్ అయినప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే అండ్ ఎవరైనా ఇప్పుడు నేను కూడా చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను సార్, చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. సో ఫెయిల్యూర్ వస్తుంటుంది, దెన్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్ అండ్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. ఓకే సో అలా ముందుకు వెళ్తూ ఉండాలి. బట్ బ్యాకప్ అనేది పెట్టుకొని ఉండాలి ఖచ్చితంగా. పెట్టుకోవాలి. ఇన్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్లో బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇందాక మీరు నాకు తెలుసు ఆల్రెడీ మీరు ఒకసారి యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాయడం జరిగినది. సో మీ జర్నీ అనేది ఇప్పుడు గ్రూప్ 2 తోని సాటిస్ఫై అవుతారా, లేకపోతే యూపీఎస్సీకి కంటిన్యూ చేస్తారా ఈ జర్నీని టువర్డ్స్ యూపీఎస్సీ? ఆలోచించాలి సార్. Okay. గ్రూప్ 1 మళ్ళీ పడుతుందా లేదా, Okay. గ్రూప్ 2 అనేది Okay. డిసైడ్ అవ్వలేదు. ఓకే సో వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను. ఓకే చూడాలి సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చేసి మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ గురించి స్టూడెంట్స్కి ప్రతి విషయం మీద డీటెయిల్డ్గా ఏం మీరు హర్డిల్స్ ఏం ఫేస్ చేశారు, సో రాబోయే ఆస్పిరెంట్స్కి ఏం సజెస్ట్ చేయాలనేది చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.